హాయ్ నమస్తే అన్న, సలాం అలైకుం. అందరూ బాగుండారా? అందరూ బాగాలని కోరుకుంటాను అన్న. ఈరోజు జరిగిన సంఘటన, కోవిడ్లో జరిగిన సంఘటన మీకు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అన్న. చూడండి, వినండి. మన కోవిడ్కి వచ్చేవాళ్ళు కొత్తోళ్ళు కానీ పాతోళ్ళు కానీ కోవిడ్లో ఉన్నోళ్ళు కానీ చాలా జాగ్రత్తగా పనులు చేసుకుంటున్నా, చాలా జాగ్రత్తగా. వీలైనంత వరకు మనం వచ్చినామా, పనులు చేసుకున్నామా, ఇంటికి వెళ్ళిపోయినామా, అంతే మన పని. వేరేది ఏం పెట్టుకోకూడదు. ఇక్కడ ఒక ఇంట్లో వచ్చి డ్రైవర్ని చంపి ఆయనకి జాగూర్లో అంటే ఎడారిలో పారేసి వాని తొడుకున్న బట్టలు అంతా రక్తపు మరకల్లో ఉంటే తీసేసి జిబాలలో వేయడానికి పోనాడు అనమాట. అంటే జిబాల అంటే అదే కసువు వేసే చోటికి, అక్కడ పోయి తీసేసి బట్టలు వేసేటప్పుడు వేరే మనిషి చూసి పోలీసులకి ఫోన్లు చేసి ఇట్లా రక్తపు మరకల గుడ్డలు ఫలానా జిబాల్లో వేసినాడంటే అక్కడ పోలీసులు వచ్చి పరిశీలించి మళ్ళీ అతన్ని ట్రేస్ చేసి కెమెరాలో పట్టుకొని వాని బండి అంతా మళ్ళీ పోలీసులు పట్టుకొని అడిగితే ఒప్పుకున్నాడు అనమాట నేరం. ఏం జరిగిందో ఏమో ఎవ్వరికి తెలియదు. అందుకని దయచేసి మీకు చెప్తున్నా, వచ్చేవాళ్ళు జాగ్రత్తగా కనుక్కొని మంచి ఇల్లా లేదా కనుక్కొని రండి పని చేయడానికి. కోవిడ్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి పనులు చేసుకుంటున్నా. అది మీకు ఇచ్చే నేను చిన్న సలహా. ఎందుకంటే మనం కోవిడ్లోనే ఉన్నాం, తెలుసు ఎట్లా ఉంటుంది పరిస్థితి అని. చాలా జాగ్రత్తగా ఉండాలన్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ ఏదో ఒకటి చేయండి నా.